హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బైపీ స్ట్రీమ్ సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ యొక్క జేఎన్ఎం కోర్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసే సరైన విధానం చూడబోతా ఉన్నాం. ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట యొక్క అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. ఓకే, ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నైతే నేను అఫిషియల్ వెబ్సైట్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ అనే యొక్క మనకు కనిపిస్తా ఉంది కదా, అప్లికేషన్ ఫామ్స్ ఉంది, అదే విధంగా అప్లికేషన్ స్టేటస్ ఉంది, అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ లాగిన్ ఉంది, డిఎంహెచ్ఓ లాగిన్ ఉంది అనమాట. ముందుగా మనకి చూడండి, ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అదే విధంగా ప్రైవేట్ ఫ్రీ సీట్, అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీట్ అనేది కూడా మనకు క్లారిటీగా మనకి ఏదైతే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. మరి మీరు ఏ ఇన్స్టిట్యూషన్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఏదైతే గవర్నమెంట్స్ కి ఇన్స్టిట్యూషన్ కి అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ క్లిక్ చేయండి. అదే విధంగా మాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి అప్లై చేయాలి, ఫ్రీ సీట్ కావాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి క్లిక్ చేయండి. మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేయొచ్చు. అదే విధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీట్ అప్లై చేయాలనుకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ సీట్ కి మనము క్లిక్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. అదే విధంగా ఈ కోర్స్ వచ్చేసి మనకు టోటల్ గా అయితే 3 years ఆఫ్ కోర్స్ అనమాట, జేఎన్ఎం కోర్స్ అనమాట. అదే విధంగా దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చూపించడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఏ ఆప్షన్ కి అప్లై చేయాలనుకుంటున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేయడానికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆ ప్రైవేట్ కాలేజ్కి అప్లై చేయడానికి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్లోనే మేనేజ్మెంట్ సీట్ అనమాట. అంటే టోటల్ ఫీ పేమెంట్ కట్టి అప్లై చేయడానికి మనకి ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా క్లిక్ చేయాలి. ఓకే, అదే విధంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. చెక్అవుట్ చేయండి. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ గవర్నమెంట్ ఫ్రీ సీట్ అని ఇక్కడ ఫ్రీ సీట్ అని క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అప్లికేషన్ చేయడానికి మనకి ఇక్కడ ఏదైతే 300 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది కదా. మరి 300 రూపీస్ ఏ విధంగా కట్టాలి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం అనమాట. 300 రూపీస్ అంటే కూడా మనం ఏదైతే చలన్ ద్వారా మనం కట్టాల్సి ఉంటుంది. మరి చలన్ ఏ విధంగా కట్టాలంటే ఏదైతే మీరు ఏ బ్యాంక్ వెళ్ళండి, స్టేట్ బ్యాంక్ వెళ్ళండి. బ్యాంక్కి వెళ్ళి ఇట్లా చెప్పండి, సార్ ఇక్కడ జనం కోర్స్ చేయడానికి ఇక్కడ చలన్ కట్టాలని చెప్పండి. చలన్ అయితే వాళ్ళైతే కట్టించుకుంటారు. మనకి ఇక్కడ కట్టించుకున్న తర్వాత స్టాంప్ వేసి మనకి ఇక్కడ చలన్ యొక్క రిసిప్ట్ ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఆ చలన్ మీద నంబర్ ఉంటుంది కదా, ఆ చలన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదే విధంగా చలన్ మీరు ఏ డేట్ కట్టారో చలన్ యొక్క డేట్ ఎంటర్ చేయండి. అదే విధంగా నేమ్ ఆఫ్ బ్యాంక్ అనమాట, మీరు ఏ బ్యాంక్ నుంచి చలన్ కట్టారో ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక్కడ ప్లేస్ అనమాట, మీ బ్యాంక్ ఏ ఊర్లో ఉందో ఏ ప్లేస్ లో ఉందో ఆ యొక్క విలేజ్ నేమ్ కానీ టౌన్ నేమ్ కానీ ఇక్కడ ప్లేస్ దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క బ్యాంక్ ప్లేస్ అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు టోటల్ మనం అయితే అప్లికేషన్ ప్రాసెస్ లోకి అయితే రావడం జరిగింది. ఏదైతే చూడండి, నేమ్ ఇన్ ఫుల్ అనమాట, నేమ్ ఇన్ ఫుల్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనమాట. మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంది ఆ 10th సర్టిఫికేట్ లో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నేమ్ ఆఫ్ ది ఫాదర్ అనమాట. ఓకే, మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క పోర్టల్ అడ్రస్ అనమాట. పోర్టల్ అడ్రస్ అంటే మీకు పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది కదా, మీ యొక్క అడ్రస్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా మీ యొక్క పిన్ కోడ్ అనమాట, మీ యొక్క పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మీతో ఎస్ఎస్ సర్టిఫికేట్ తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పోర్టల్ అడ్రస్ అక్కడే ఉంటుంది, ఎంటర్ చేయాలి మీ యొక్క అడ్రస్. తర్వాత పిన్ కోడ్ కూడా ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ అనమాట, మీ యొక్క స్టూడెంట్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూడండి, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ ఏదైతే చూడండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అదే విధంగా నేషనాలిటీ ఇండియన్. ఓకే, అదే విధంగా రిలీజన్ అనమాట, రిలీజన్ వచ్చేసి మీరు హిందూనా క్రిస్టియనా ముస్లిమా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా సెలెక్ట్ జెండర్ అనమాట, మీరైతే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అదే విధంగా వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మోల్ మార్క్స్ లైక్ ఏ విధంగా అంటే మీ పుట్టుమచ్చి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 1 2. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఏదైతే మదర్ టంగ్ ఉంది కదా, ఇక్కడ మదర్ టంగ్ దగ్గర మీ యొక్క మదర్ టంగ్ అనమాట. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. ఇక్కడ మనకు ఆప్షన్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నేటివ్ డిస్టిక్ అంటాం, మరి మీరు ఏ డిస్టిక్ లో ఉంటున్నారు, సంగారెడ్డి రంగారెడ్డి, మీ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా స్టేట్ అనమాట, తెలంగాణ స్టేట్. ఓకే, తర్వాత చూడండి, ఏదైతే
సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనమాట. మరి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేనైతే గవర్నమెంట్ కాలేజ్కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అప్లై చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ఇన్స్టిట్యూషన్ నేమ్స్ అయితే రావడం జరిగింది. మరి మీరు ఏ ఇన్స్టిట్యూషన్ కి అప్లై చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ హాస్పిటల్ కరీంనగర్ అప్లై చేయాలనుకుంటున్నారా? గాంధీ హాస్పిటల్ అప్లై చేయాలనుకుంటున్నారా? అదే విధంగా ఏదైతే గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బోధన్ నిజామాబాద్ అప్లై చేయాలనుకుంటున్నారా? మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక నేను ఏదైతే చూడండి, ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ అప్లై చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ విధంగా అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ అనమాట. అంటే మనము ఏదైనా ఒక కాలేజ్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అంటే మేము మల్టిపుల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఒకటే కాలేజ్ మేము ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామ్ అనమాట. మీ యొక్క ఎస్ఎస్సి మీ 10th ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇయర్ అనమాట. మరి మీరు 10th ఎగ్జామ్ ఏ ఇయర్ రాశారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారని యొక్క ఇయర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ అంటే మీ యొక్క ఇంటర్ కదా, ఇంటర్మీడియట్ యొక్క ఇక్కడ ఎగ్జామినేషన్ యొక్క క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అదేవిధంగా హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. ఇంటర్ ఏనమాట ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత చూడండి కదా, ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మరి మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఎప్పుడయ్యారని కూడా ఇక్కడ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంప్లీటెడ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనమాట. మరి మీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు ఏ మంత్ కంప్లీట్ అయిందని కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ ఆప్టెయిన్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనమాట. మీకు ఇంటర్మీడియట్ కావచ్చు, మరి ఏ కోర్స్ నుంచి ఏఎన్ఎం కోర్స్ నుంచి చేసినట్టు ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ టోటల్ మార్క్స్ అనమాట మొత్తం 1000 కదా, 1000 మార్క్స్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మార్క్స్ సెక్యూర్డ్ అనమాట. మరి మీకు 1000 మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇప్పుడు సబ్జెక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే సబ్జెక్ట్ నేమ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ ఏదైతే బాటనీ సబ్జెక్ట్ అనుకోండి, ఇంగ్లీష్ ఎన్ని ఉంటాయి మనకు 100 మార్క్స్ అనమాట, 200 మార్క్స్ అనమాట. అంటే టోటల్ గా మనకు 200 మార్క్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇక్కడ 200 మార్క్స్ ఎంటర్ చేయాలి ఫస్ట్ డబ్బులో. ఇక్కడ సెకండ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు 200 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా ఇక్కడ కౌంట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు బైపీసీ కాబట్టి ఏదైతే బాటనీ కావచ్చు, జాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, 4 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయవచ్చు. అదే విధంగా ఇన్ కేస్ మీరు ఎక్కువ ఎంటర్ చేయడం కూడా ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా మీరు అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్ మన కిందికి స్క్రోల్ చేసి ఇప్పుడైతే స్కూలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే 6th క్లాస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఏదైతే ఇయర్ ఆఫ్ స్టడీ అనమాట. మీరు ఏ ఇయర్ లో 6th క్లాస్ కంప్లీట్ చేస్తారు ఆ యొక్క ఇయర్ ఎంటర్ చేయండి. అదే విధంగా నేమ్ ఆఫ్ స్కూల్ అండ్ ప్లేస్ అనమాట. మరి మీరు ఎక్కడ ఏ స్కూల్లో చదివారని కూడా స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా చూడండి, విలేజ్, టౌన్, మండల్, డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ రెసిడెంట్ అనమాట. అంటే మరి మీరు ఎక్కడ చదివారు దానికి సంబంధించినటువంటి విలేజ్ నేమ్ కానీ, టౌన్ నేమ్ ఇక్కడ, మండల్ నేమ్ కానీ ఇక్కడ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అదే విధంగా 7th క్లాస్కి ఎంటర్ చేయాలి. అదే విధంగా 8th క్లాస్కి ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయాలి. అదే విధంగా 9th క్లాస్కి ఎంటర్ చేయాలి. అదే విధంగా 10th క్లాస్కి ఎంటర్ చేయాలి. అదే విధంగా చూడండి, ఏదైతే ఇంటర్ కాలేజ్ సంబంధించినటువంటి కూడా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే చూడండి సోషల్ స్టేటస్ అనమాట. సోషల్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయన్నమాట. మీ క్యాస్ట్ అనమాట. సోషల్ స్టేటస్ నథింగ్ బట్టే మీ క్యాస్ట్ అనమాట. మీరు బీసీఏనా, బీసీబీనా, బీసీనా, బీసీడీనా, బీసీనా, ఎస్టీనా, ఓసీనా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మేము ఇక్కడ బీసీడీ కాబట్టి ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే విధంగా లోకల్ స్టేటస్ అనమాట. లోకల్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మేము ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఉన్నాయన్నమాట. మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ మీద వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి ఆ 2 persons రిలేటివ్ ఫర్ ద రిఫరెన్స్ నేమ్స్ అండ్ అడ్రస్ అనమాట. అంటే ఈ అప్లికేషన్ చేస్తున్నాం కదా, 2 members రిఫరెన్స్ కావాలంటే మేము ఇక్కడ నామినీ లెక్క మనము అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రిఫరెన్స్ నేమ్ ఎంటర్ చేయాలంటే మీ బ్రదర్ కానీ మీ ఫాదర్ కానీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎన్ని చేసిన తర్వాత వారి అడ్రస్, తర్వాత ఆక్యుపేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బ్రదర్ నేమ్ ఎంటర్ చేశారు అనుకోండి, మీ యొక్క బ్రదర్ నేమ్ అడ్రస్ ఎంటర్ చేశారు. ఇక్కడ ఆక్యుపేషన్ అనమాట. ఆక్యుపేషన్ అంటే మీ బ్రదర్ ప్రజెంట్ ఏం చేస్తారు, స్టూడెంటా, ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా, అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిఫరెంట్ నేమ్ అనమాట. రిఫరెంట్ నేమ్ వచ్చేసి సెకండ్ వ్యక్తి నేమ్ అనమాట. అంటే రిఫరెన్స్ అంటే మీకు ఇక్కడ తోడు లెక్క అనమాట. అప్లికేషన్ చేయడానికి నామిన్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు ఇక్కడ నామిన్ మీన్స్ లైక్ ఏ విధంగా అంటుందంటే అది మీకు ఇక్కడ గవాయి ఉంటారు కదా అట్లా అనమాట. ఓకే, మీకు సపోర్టివ్ గా అనమాట. ఓకే, ఇక్కడ సెకండ్ రిఫరెన్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మరి అడ్రస్ ఎంటర్ చేయాలి.
వారి అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత వారి ఆక్యుపేషన్ అనమాట. వారు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, స్టూడెంటా లేకపోతే ఎడ్యుకేషన్ చెప్తారా, లైక్ ప్రైవేట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అన్ని అనమాట. ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ లో మనం ఏమేమైతే డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా, స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకటికి 2 సార్లు అయితే వితౌట్ ఎనీ మిస్టేక్ చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్ అనమాట. వితౌట్ ఎనీ మిస్టేక్ హాల్ టికెట్ నెంబర్ మనం కరెక్ట్ ఎంటర్ చేసామా, మీ నేమ్ ఎంటర్ చేసామా, ఆధార్ కార్డ్ నెంబర్ మంచిగా ఎంటర్ చేసామా, పిన్ నెంబర్ ఎంటర్ చేసామా, ఇవన్నీ కూడా నేషనాలిటీ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒకటికి 2 సార్లు చెక్అవుట్ చేసుకోండి. ఓకే, ఒకటికి 2 సార్లు చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ మీరు కరెక్ట్ గా ఫిల్అప్ చేసాం అనుకున్నట్లయితేనే ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగిందా, సబ్మిట్ అనమాట. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క కంప్లీట్ గా మీ యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఫస్ట్ గానే. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మరొక వీడియో రూపంలో ముందుగానే వస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.